నాయుడుకు చెందిన వైఎస్ రెడ్డి దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా జాగా. హీరోగా సాయి. డెబ్యూ సినిమా నర్సీపట్నం పరిసర ప్రాంతంలో సినిమా షూటింగ్ అంతా కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజు చింతకాయల విజయ్ గారి చేతుల మీదుగా జాగా సినిమా పోస్టర్ ను ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు మా నర్సీపట్నంలో కళాత్మకంగా ఈ వేదిక మీ అందరికీ తెలిసి ఎంత ప్రసిద్ధి చెందిందని, ఇది లైవ్ కూడా వెళ్తుంది కాబట్టి చాలా మంది చూస్తారు. నేను ఒకటే జాగా అని చెప్పి ఒక సినిమాకి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వైఎస్ రెడ్డి గారు ఈ సినిమాని మనం వెంకనాయుడుపేటలోనే వాస్తవ్యుడు. ఈరోజు ఈ వేదిక ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. అక్కడే పూరి జగన్నాథ్ గారికి అప్పుడు సన్మానం చేయడం జరిగింది. ఆయన చాలా పెద్ద డైరెక్టర్ అయ్యారు. రవితేజ గారు ఆ వెంకటేశ్వర స్వామి కోవిల దగ్గర నుంచి నడిపించుకుంటూ తీసుకొచ్చాం. ఆ తర్వాత చాలా పెద్ద హీరో అయ్యారు. గుణశేఖర్ గారికి ఇక్కడే సన్మానం చేశాం. ఆ తర్వాత ఆయన చాలా పెద్దగా ఎదిగారు. చాలా మంది, ఒకటే ఇద్దరు కాదు. మన సత్యసాయి శ్రీనివాస్ గారు ఉండేవారు డిప్యూటీ కలెక్టర్. ఇప్పుడు అన్ని సినిమాల్లో సుమారు 100 సినిమాల పైన. ఈ రోజు అందుకే ఎంతో మందికి నమ్మకం ఏంటంటే సినీ రంగంలో ఈ రోజు ఈ వేదిక ద్వారా ఈ భూమి మీద ఇక్కడ ఈ ప్రాంతంలోని సినిమాను ముందుకు తీసుకెళ్తే అయ్యప్ప స్వామి దయ వల్ల ఆశ, నమ్మకం, అంతే నమ్మకంతో ఈ జాగా సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి మన నర్సీపట్నం పేరు అన్ని విధాలుగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా డైరెక్టర్ గారు, అలాగే హీరో గారు సాయి గణేష్ గారు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ వేదిక ద్వారా ఆ జాగా సినిమాకి సంబంధించి పోస్టర్ కానీ లేకపోతే డెబ్యూ ఫిల్మ్ ని ఇక్కడ ఓపెన్ చేయడం అనేది మనం అందరూ అదృష్టంగా భావిస్తూ నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్ గారికి కానీ హీరో గారికి కానీ హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటూ ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడ ఈ సినిమాని అన్ని ఈ ప్రాంతంలోనే తీసి మనం రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఏం సహకారం ఉన్నా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. అన్ని విధాలుగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా డైరెక్టర్ గారు, అలాగే హీరో గారు సాయి గణేష్ గారు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ వేదిక ద్వారా. షూటింగ్ కూడా మొత్తం మన ప్రాంతంలోనే తీశారు కాబట్టి ఈ వేదిక ద్వారా ఆ జాగా సినిమాకి సంబంధించి పోస్టర్ కానీ లేకపోతే డెబ్యూ ఫిల్మ్ ని ఇక్కడ ఓపెన్ చేయడం అనేది మనందరూ అదృష్టంగా భావిస్తూ నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్ గారికి కానీ హీరో గారికి కానీ హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటూ ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడ ఈ సినిమాని అన్ని ఈ ప్రాంతంలోనే తీసి మనం రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఏం సహకారం ఉన్నా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. స్వామి కమిటీ వాళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా రుణపడి ఉంటాను. ఇక్కడే ఉంటూ నేను ఇక్కడే అక్కడ